నమస్తే 19 టీవీ న్యూస్ కు స్వాగతం. నేను బాలకృష్ణ. నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలం దేదినేనిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధమైంది. అదే గ్రామానికి చెందిన బాలరాజు పూరి గుడిసెలో వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు, బియ్యం, ఫ్రిడ్జ్ వంటివి దగ్ధమయ్యాయి. సుమారు 50,000 ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. అగ్ని ప్రమాద బాధితుని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు పరుస్తున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వెల్లడించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు. కరోనా విపత్కర సమయంలో కూడా రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తీసుకొస్తారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ వారోత్సవాలలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల ఉపాధ్యాయులకు సోమవారం ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాన్ని నాగర్ కర్నూలు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు నిర్వహించారు. ఆన్లైన్లో సమావేశంలో డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే నైపుణ్యాలను పెంపొందించాలని, నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపే విధంగా వినూత్న ఆలోచనలకు విద్యార్థుల్లో బీజం వేయాలని అన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిశీలించే నైపుణ్యం పెంపొందించాలని, బాలశాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం కల్పించాలని సూచించారు. విద్యార్థులు చేసిన ప్రయోగాల వివరములు ఆన్లైన్లో నమోదు చేయుటకు చివరియే ఈ నెల 7వ తేదీలోగా నమోదు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, సెక్టోరియల్ అధికారి మంతటి నారాయణ, స్ట్రాంగ్ టీచర్లు వెంకటేశ్వర్లు శెట్టి, ఆర్పీలు బిచ్చయ్య, సత్యనారాయణ, రాజశేఖర్ రావు, రాఘవేందర్, సాయిచందర్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.